పాపం చేసిన ప్రతి వానికి నడినెత్తిలో వ్యాధి ఉంటుంది, వానికి ఎప్పుడు సంతోషం ఉండదు. నాకు అడిగితే పాపం చేసిన వానికి మొట్టమొదట వాడు పోగొట్టుకునేది సంతోషం, దేవునిలో ఉన్న ఆనందం. హీ విల్ లూజ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్, ద హ్యాపీనెస్ హీ గెట్స్ అవుట్ ఆఫ్ సాల్వేషన్, ద హ్యాపీనెస్ హీ గెట్స్ అవుట్ ఫ్రమ్ గాడ్, ఇట్ విల్ లాస్ట్. పాపం చేస్తాడు, దేవుని దూరం అయిపోతే సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి వాడు ఆ సంతోషాన్ని కోల్పోతాడు. నడినెత్తిని వ్యాధి అంట. హెడ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. ఏ అవయవం లేకున్నా మీరు బ్రతకగలుగుతారు. ఒక చెయ్యి లేదు, ఒక కాలు లేదు, ఒక కన్ను లేదు, ఏది లేకున్నా ఒక అవయవం పోతే బ్రతుకుతారేమో, కానీ తలనే పోతే ఎవడు బ్రతకలేడు కదా. ఇట్స్ ఎ మెయిన్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. ఆ తలలో ఏదైనా జబ్బు వస్తే అది ఎంత బాధాకరం. తల ఈజ్ ద హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇట్ గివ్స్ కమాండ్స్ టు ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. ఆ శరీరం చక్కగా ఉండాలంటే అన్ని కమాండ్స్ ప్రాపర్గా ఉండాలి, అన్ని అవయవాలు చక్కగా విధేయత చూపాలి. మరి ఇప్పుడు నడినెత్తినే వ్యాధి వస్తే ఆ వ్యక్తి ఎలాగుంటాడు అంటే పాపం ద్వారా ఇలాంటివి అతనికి సంభవిస్తుంది.